సో ఇది హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే తిరుపతిలో ఒక అదిరిపోయే నాన్ వెజ్ హోటల్కి అయితే వచ్చేసాము. అదే గోపాల్ మీట్ ఫుడ్స్ అనమాట. దగ్గర 40-45 ఏళ్ళుగా ఉంది మన తిరుపతిలో కరెక్ట్గా మనకు గాలి స్ట్రీట్లోకి వచ్చారంటే చిన్న బజార్ రోడ్ నుంచి. సో ఇదైతే ఈ బిల్డింగ్ అయితే లొకేట్ అయి ఉంటుంది. సో ఇక్కడైతే నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగుంటాయంట. లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, కస్టమర్ మాటల్లో, ఓనర్ మాటల్లో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మీరు వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి గైస్. సో గైస్, మనం వచ్చిన టైంకి జనాలు అయితే ఫుల్ అయిపోయారు. సో హోటల్ సైజ్ చిన్నదే కానీ టేస్ట్ వైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ చాలా సంవత్సరాలుగా ఉంది హోటల్. సో గైస్, ఇక్కడైతే పొద్దున్నే మనకు పరోటా అయితే అవైలబుల్గా ఉంటుంది. నాన్ వెజ్కి పరోటా విత్ నాన్ వెజ్ కర్రీస్ అల్టిమేట్ అంటే ఇక్కడ. సో గైస్, మనతో పాటు మాస్టర్ గారు అయితే ఉన్నారు. ఆయన మాటలు ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయో చూసేద్దాము. హాయ్ అన్న, మీ పేరు అన్న? హాయ్ అండి, నా పేరు అజిత్. ఓకేనా, ఫస్ట్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి చూపించండి అన్న. ఇది నాన్ వెజ్ తిన్న వాళ్ళకి టమోటా సర్వ, ఇది ఓకే. ప్లెయిన్ సర్వ, వెజ్ సర్వ. ఇది వచ్చి బోటి సర్వ. ఓకే. ఇది వచ్చి చికెన్ కర్రీ. ఓకే. ఇది చికెన్ ఫ్రై. ఓకే. ఇది మటన్ కైమా. ఓకే. ఇది మటన్ నెత్తురు. ఓకే. లివర్ ఒక ఐటమ్ ఉంది, లివర్ చేయాలా. పాయ మాత్రం ఈరోజు కొంచెం డిలే అయింది. పాయ. సో మటన్ లివర్ అయితే చేయాలి, పాయ మాత్రం ఈరోజు లేదు. పాయ మాత్రం ఈరోజు. ఓకే. తో పాటు ఓనర్ గారు ఆయన ఉన్నారు. ఆయన మాటలో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆయన మీ పేరు అన్న? హాయ్ బా, నా పేరు గోపాలకృష్ణన్. గోపాల్ అంటారు. చెప్పండి, మన గోపాల్ మీట్ ఫుడ్స్ ప్రత్యేకతలు ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, మొదట్లో ఎవరు చూసుకునే వాళ్ళు? అమ్మా నాయన స్టార్ట్ చేసింది. పాత అంగడి వచ్చి 40 ఏళ్ళ ముందు పక్కన సందులో బాడిక్కున్నాము. 2003లో ఈ స్థలం నేనే కట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ మార్చుకున్నాను. అవి 2003-4 నుంచి ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. 45 ఇయర్స్గా మంచి ఆదరణ పొందింది నాన్ వెజ్ పరంగా అన్నాను కదా. ఏంటి ఆ ప్రత్యేకతలు ఏంటి, ఏం క్వాలిటీ మెయింటైన్? హోమ్ మేడ్గా ఉంటుంది. మనకు మటన్ అంగుళ్ళు కూడా, మటన్ అంగడి, చికెన్ అంగుళ్ళు అన్ని పక్కనే అప్పటికప్పటికి ఫ్రెష్గా ఇస్తారు. మనం ఎక్కువ కూడా లేదు, మనకు వ్యాపారం లిమిట్గా ఉంటుంది. దాని తగినట్టు అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొని చేస్తాం. అంటే మన మసాలాలు కూడా అంత ఫ్రెష్గా అప్పటికప్పటికి వేసుకొని హోమ్ మేడ్గా ఉండేటట్టు చేస్తాం. నాన్ వెజ్ ఐటమ్స్ మొదట్లో ఏమున్నది, ఇప్పుడు ఏమున్నాయి? సేమ్ ఐటమ్స్, పాయ, కైమా, చికెన్, మటన్, తలకాయ కూర, బోటి, నెత్తరు ఇలాంటివి ఉంటాయి. ఎగ్ పరోటా, ఎగ్ దోశ. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొత్త పరోటా యాడ్ చేసినాము. ఓకే. అంటే మన దగ్గర మార్నింగే పరోటా ఐటమ్స్ ఉంటాయంట. అవును, మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే మార్నింగే పరోటా తింటారనా? తింటారు. చాలా మంది అలవాటు అయింది. మన పాత అంగడి పరోటాలు తెల్లారి నుంచే ఉంటుంది. తెల్లారి తెల్లారి సాయంత్రం, మధ్యాహ్నం ఉండదు. 2 పూటలు మాత్రమే. పరోటాతో పాటు ఏమేమి ఉంటాయన్న? పాయ, కైమా, చికెన్, బోటి, నెత్తరు ఇలాంటివి అయితే. ఎగ్ దోశ కూడా ఉంటుంది. ఎగ్ దోశ, ఎగ్ పరోటా, సాదా దోశ ఇవి ఉంటాయి. ఇడ్లీ ఉంటాయి. గోపాల్ మీట్ ఫుడ్స్ టైమింగ్సా? మార్నింగ్ 8 నుంచి 12 వరకు ఉంటుంది. 12-12:30. ఈవినింగ్ 6:30 నుంచి 10:30 అంతే. ఓకే. మార్నింగ్ ఏవైతే నాన్ వెజ్ ఐటమ్స్ సెక్షన్స్ ఉంటాయో నైట్ కూడా అవే. సేమ్. ఆఫ్టర్నూన్ ఒక సెక్షన్ ఉండదు. ఓకే. హాలిడేస్ ఏమన్నా ఉందా? డైలీ ఉంటుంది. హాలిడేస్ వచ్చి శనివారం ఉండదు. ఈ మధ్యలో సోమవారం కూడా తగ్గించేసాం, మిగతా రోజుల్లో ఉంటాయి. గోపాల్ మీట్ ఫుడ్స్ అడ్రస్ కరెక్ట్గా చెప్పాలంటే మనది ఇది గాలి వీధి లాస్ట్లో లెఫ్ట్లో వచ్చింది. గాలి వీధి లాస్ట్లో ఉంటుంది. లాస్ట్ లెఫ్ట్లో కార్నర్ బిల్డింగ్. ఓకే. ఓకేనా. మేమైతే ఇంకోటి కూడా విన్నాము, సేవా కార్యక్రమాలు కూడా బాగా చేస్తారు. 2017 నుంచి అన్నదానం స్టార్ట్ చేసినాను. అందుకోసం వ్యాన్ కొని వారానికి 2 రోజులు, ఒక రోజు, ఒక్కొక్కసారి 2-3 రోజులు, వారం అంటూ ఉంటుంది. వారం ఒక్కొక్కసారి గ్యాప్ వస్తుంది. అన్నదానం చేస్తా ఉంటాం హాస్పిటల్స్ కాడ. ఓకే. మీరే నేనే ఓన్గా, డోనర్ కూడా ఉన్నారు. ఓకే. అంటే ఓన్గా స్టార్ట్ చేస్తారు? నేనే వ్యాన్ కొని అన్నదానం ఓన్గా స్టార్ట్ చేసినాను. ఏదో భగవంతుడి దయ, డోనర్స్ దయ వల్ల పేదవాళ్ళకి అన్నం పెడుతున్నాను. సో పేదవాళ్ళకి అన్నం అందించాలనేది మంచి కార్యక్రమం. ఓకేనా. మేము కూడా తిని ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో మా ఆడియన్స్కి చెప్పాలి. థ్యాంక్ యూ.
గైస్ గోపాల్ మీట్ ఫుడ్స్లో మనకు వచ్చేసి ప్రైజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మెనూ మొత్తం చూసుకోండి. సో మనతో పాటు పరోటా మాస్టర్ కూడా ఉన్నారు. హాయ్ అన్న, మీ పేరు అన్న? అన్నా హాయ్ అన్న, నా పేరు ప్రశాంత్ అన్న. ఓకే చెప్పండి, మనకు రోజుకి సుమారుగా టిఫిన్ సెక్షన్కి ఎన్ని పరోటాలు సేల్ అవుతాయి? అంటే మనకి వచ్చి ఫర్ ద డే వచ్చి వ్యాపారం ఉంటే కొంచెం ఒక 100, 150, 200 అట్లా పోతాయినా. వ్యాపారం లేదంటే నార్మల్ 100. ఓకే ఓకే. సండేసేనా? సండేస్ అయితే ఇంకా ఎక్కువ. మా సండేస్ అయితే నార్మల్ వ్యాపారం కాబట్టి మనకి ఒక 300, 400 అట్లా పోతాయి. ఓకే. మన దగ్గర కొత్త పరోటా సండే అవైలబుల్ ఉంటుందని ఎక్కువ. ఏందన్నా? కొత్త పరోటా. కొత్త పరోటా. కొత్త పరోటా సండే అయితే ఎక్కువ అవైలబుల్ ఉంటుంది. నార్మల్ డేస్ అయితే కస్టమర్ అడిగే దాన్ని బట్టి. ఓకే. సండే అయితే అవి ఎక్కువ పోతాయి. ఎక్కువ పోతాయినా. సో ఇవే పరోటాలు ఈవినింగ్ కూడా ఉంటాయి కదా? ఉంటాయినా. ఈవినింగ్ పరోటా, దోశ, ఇడ్లీ ఈవినింగ్ ఎక్కువ పోతాయి. నార్మల్ డేస్ అయితే ఈవినింగ్ ఎక్కువ పోతుంది, మార్నింగ్ ఎక్కువ ఉండదు. ఇంకా సండే అయితే ఇంకా మార్నింగ్ చెప్పాల్సిన పని లేదు. అక్కడ చేసేదానికి మనుషులు చాలరు. ఓకే. మనకి రెస్ట్ ఉండదు. ఒక కస్టమర్ అని ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరు అన్న? అబ్దుల్లా. ఓకేనా, మీకు ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది? ఎంతకాలంగా వస్తున్నారు? టేస్ట్ సూపర్గా ఉంది. నేను 10 సంవత్సరాలు వస్తాడా, రెగ్యులర్ కస్టమరు. నా ఫేవరెట్ ఐటమ్ వచ్చి పాయ, కైమా, చికెను, బోటి. ఈ ఫేవరెట్ ఐటమ్. ఓకే. రెగ్యులర్ తింటాట, మా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. బాగుంటుంది. ఇక్కడ తింటే మీకు ఇంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి రెగ్యులర్గా వస్తూ ఉంటారా? రెగ్యులర్గా వస్తాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ప్లస్ ఇక్కడ తినడానికైనా అండ్ పార్సల్స్కైనా మ్యాక్సిమం అరిటాకే ప్రిఫర్ చేస్తున్నారు. హాయ్ అన్న, మీ పేరు అన్న? నా పేరు రమేష్ రెడ్డి. ఓకేనా, మీరు ఎంతకాలంగా వస్తున్నారు? ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది? గత 22 సంవత్సరాలు వస్తాను. ఆ పక్కన పెట్టినప్పటి నుంచి వస్తాను. ఓకే, చెప్పండి నా రుచి ఎలా ఉంటుంది? రుచి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి గత 22 ఏళ్ళకి వస్తానన్న. నేను నాయన గోపాల్ దగ్గర నుంచి. ఓకే. ఇష్టంగా వాళ్ళ మిస్సెస్ మెయింటైన్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళ కొడుకు మెయింటైన్ చేస్తాను. ఓకే. కంటిన్యూగా వస్తా ఉన్నాను. బాగుంటేనే కదా వస్తా ఉన్నాను. ఓకే, మీరు ఇష్టంగా ఏం ఐటమ్ తింటారు ఇక్కడ? నేను బోటి బాగా తింటాను. బోటి బాగా అన్ని ఫ్రెష్గా ఉంటాయి. ఇబ్బంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మెయిన్ ఇబ్బంది ఉండదు. దానికనేసి నేను 22 ఇయర్స్గా వస్తూనే ఉండాలి. అది ఆ పక్క షాప్ ఉన్నప్పటి నుంచి వస్తాను. మళ్ళీ ఈ పక్క షాప్ చేంజ్ చేశాను. సో గైస్ ఇక్కడ ఎగ్ దోశకి కారం అయితే యూజ్ చేయరు, మనకి షేర్వానీ యూజ్ చేస్తారనమాట. ఇక్కడ స్టార్టింగే డబుల్ ఎగ్ దోశ ఉంటుంది, సింగిల్ ఎగ్ దోశ అయితే అవైలబుల్గా ఉండదు. ఈ డబుల్ ఎగ్ దోశ వచ్చేసి 50 రూపీస్ అనమాట. సో దాని మేకింగ్ అయితే ఒకసారి చూసేయండి మీరే. సైజ్ అయితే చాలా పెద్దదిగా వేశారు గైస్. కారం ప్లేస్లో షేర్వా యూజ్ చేశారు. సో దోశ పైన టాప్ చేశారు. చూడండి, చూడడానికి నోరూరిపోతుంది అసలు. సో ఇక్కడ దొరికేది మంచి నాటి స్టైల్ నాన్ వెజ్ దొరుకుతాయి. దానికి తోడు షేర్వాతో వేసిన ఎగ్ దోశ అనమాట. సో కాంబినేషన్ కలుసుకుంటుంటే నోరు ఊరిపోతుంది గైస్. సో ఒకసారి ఆ దోశ సైజ్ చూడండి, ఎంత పెద్దదిగా వేసారు ఎగ్ దోశ. సో ఒక ఎగ్ దోశ తింటే కడుపు నిండిపోతుంది. వచ్చేసి మటన్ కీమా విత్ పరోటా అయితే ట్రై చేస్తాను. రెగ్యులర్గా ఇడ్లీ దోశ తింటానే ఉంటాను కాబట్టి సో కీమాతో ఈరోజు పరోటా అయితే ట్రై చేయబోతున్నాను. ఇక్కడ పొద్దున్న పరోటా అయితే ఎక్కువ మంది తింటున్నారు గైస్. సో ఈరోజు కానీ పాయ ఉంటే ఖచ్చితంగా ఇడ్లీ పాయ ట్రై చేస్తుంటాను. ఆ కాంబినేషన్ వేరే లెవెల్ ఎక్కడంట. పరోటా హార్డ్గా లేదు, చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి టేస్ట్ తింటుంటే అలా నోట్లోకి వెళ్ళిపోగానే కరిగిపోతుందంట. మీరు కానీ వస్తే పరోటా విత్ నాన్ వెజ్ కర్రీస్ అయితే ట్రై చేయండి, చాలా యూనిక్గా ఉంటుంది. మార్నింగే మీరు కానీ తిన్నారంటే పక్కా హోమ్ మేడ్ ఫీల్ ఖచ్చితంగా రావాల్సిందే. మసాలా వినియోగం అయితే ఎక్కువ లేదు గైస్, డీసెంట్గా ఎంత కావాలో అంతే ఉంది కాబట్టి తింటుంటే మంచి ఫ్లేవర్గా వెళ్ళిపోతుంది నోట్లోకి.
సెట్ అసలు తిరుపతిలో 40 ఇయర్స్గా చాలా పేరు సంపాదించుకుంది ఈ గోపాల్ మీట్ ఫుడ్స్ అనేది. మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ పాయ ఇడ్లీ. నేను వచ్చిన టైంకి ఈరోజే పాయ లేదనమాట. సో అయినా మటన్ కీమా తీసుకున్నాను. మటన్ కీమా కూడా వేరే లెవెల్లో ఉంది గైస్. పరోటా విత్ మటన్ కీమా కాంబినేషన్ అయితే అదిరిపింది నాకైతే. మనకు వచ్చేసి గోపాల్ మీట్ ఫుడ్ లొకేషన్ వచ్చేసి తిరుపతిలో గాలి వీధిలో అయితే ఉంటుంది. రాములవారి గుడి నుంచి కొంచెం మన రాములవారి గుడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది గాలి స్ట్రీట్లో. లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. వీడియో అయితే ఉంటుంది గైస్. వీడియో నచ్చినట్లయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.